ఈ మాటలు చెప్తూ ఉండగా మీ జీవితాల్లో కూడా పరిస్థితి ఒక సామాన్యమైనటువంటి దావీదు వలె నిర్లక్ష్యం చేయబడిన స్థితి అయినప్పటికీ కూడా విశ్వాస నేత్రాలతో దేవుని వాగ్దానాన్ని చూడగలిగితే ఆ స్థితిని దేవుడు మీకు ఇస్తాడు. నిరుత్సాహ పరిస్థితుల్లో ఉంటే, రూతు వంటి స్థితిలో ఉంటే దేవుడు తిరిగి మీ జీవితంలో, బైబిల్లో ఊరికే వాక్యాలు వ్రాయబడలా, మీ దుఃఖమును నాట్యముగా మార్చానని చెప్పిన మాట అక్షర సత్యం. ఆమె జీవితం అంతా విచారమయం, దుఃఖమయం, బాధాకరం. అలాంటి ఆమె జీవితాన్ని దేవుడిప్పుడు ఏ పొలములో అయితే పరిగ ఏరుకునే ఒక పని మనిషి కంటే హీనమైన స్థితిలో అక్కడికి ప్రవేశించిందో ఆ స్థలానికి, ఆ పొలానికి ఇప్పుడు ఆమె బాస్, యజమాని. ఈ రూతు ఆ పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న వారు ఆమె చూసి, అయ్యో ఈవిడి కనీసం తినటానికి తిండి లేదుగా ఉన్న, చూడటానికి చిన్న వయసే, కానీ ఈ పరిగెరుకుని బ్రతికే కష్టం వచ్చిందా ఈమెకి ఎంతమంది జాలిపడి ఉంటారో. కానీ వాళ్ళెవరూ ఆమెను చేరదీలా, వాళ్ళెవరూ ఆమె స్థితిని మార్చలా. కానీ విశ్వాసముతో ఆమె వేసిన అడుగులు అదే పొలములో ఆమెను యజమానురాలుగా మార్చివేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడకపోయినప్పటికీ నమ్మగలగడమే విశ్వాసం.